ఇలాంటివి చూసినప్పుడే శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెత గుర్తొస్తుంది. ఇంతకీ నేను ఈ మాటని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏంటిది? కుప్పకూలిన రైతులు. ఒక రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఎక్కడికక్కడ. కానీ రేవంత్ రెడ్డి మాత్రము రైతు వారోత్సవాలంటూ మరి ప్రకటించడం అనేది ఏ రకంగా ఆమోదయోగ్యమైంది అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అంటే ఇది వెటకారమా? రైతులంటే అంత చిన్న చూప? ఒక్కసారి వార్తాంశం చూద్దాము. చూడండి ఒక్కసారి. వానదెబ్బ పిడుగుబలి. మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో మృతి చెందిన రైతు నీలం వెంకన్న. తర్వాత కొర్రీలతో ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న అధికారుల తీరు నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో ఆందోళన చేస్తున్న రైతులు. ఒకసారి చూడండి. కొనుగోళ్ల కోసం పడిగాపులో రైతు ఓడిపోతున్నాడు. వడ్లో, మక్కలో, జొన్నలో రాశి పోసుకొని ప్రభుత్వం కొనకపోతుందన్న నిరీక్షణలోనే విగతజీవిగా మారుతున్నాడు. రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనుగోలును పట్టించుకునే నాదుడే లేదు. కాడి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంటా కూడా వదిలేసింది. ఇక్కడనేమో ప్రాణాలు కూడా పోతుంటే ఒకవైపు పంట కొనే దిక్కు లేక నెలల తరబడి రైతులు అరిగోస, అకాల వర్షాలు, మండు టెండల్లోనూ పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలను పక్కన పెట్టి నేటి నుంచి రైతు వారోత్సవాలని రేవంత్ సర్కారు క్రూర పరిహాసం. మనం ఇంతకు మించి కూడా ఇంకొన్ని పదాలు వాడొచ్చునేమో. రైతులు అరిగోస పడుతున్నారు. కానీ ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డు పెట్టుకునేది ఎవరిని? రైతులని. రైతే రాజ్యం అంటారు. రైతులకి మామూలు, అది రాష్ట్రం ఏదైనా కావచ్చు, మామూలు వరాలు ప్రకటించరు. అరచేతిలోనే స్వర్గము, అదేదో వైకుంఠం చూపిస్తారంటారు కదా, ఆ రకంగా చూపిస్తారు. అధికారం రాగానే వాళ్ళని ఏ రకంగా పక్కన పడేస్తారు, వాళ్ళకు ఏ రకంగా ఈ ప్రభుత్వం గుదిబండగా మారుతుందనడానికి ఇవాళ జరుగుతున్న పరాకాష్ఠనే దీనికి ఉదాహరణ. ఏ రకంగా రైతు వారోత్సవాలు జరుపుకుంటారు చెప్పండి? ఎండాకాలం ఇప్పుడు నీళ్లు లేక బగబగ మండుతున్న ఎండలకి పంటలన్నీ తలగబడిపోతున్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడు ఒక్కరన్నా ఉన్నారా ప్రభుత్వం నుంచి? మీకున్నామని భరోసా ఇచ్చే పరిస్థితి ఉందా? కొనుగోలు కేంద్రాలలో కనీసం కాంటా పెట్టే దిక్కు లేక కొనండయ్యా బాబు అనేసి అధికారుల కాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నా కూడా కనికరించలేని దుస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రాణాలు తీస్తున్న ఎండలు ఒకవైపు, పంటల్ని ముంచుతున్న వర్షాలు మరోవైపు, నడిమిట్ల ప్రాణాలు పనంగా పెట్టి పడిగాపులు పడుతున్న రైతులు స్పందించని సర్కారును నమ్ముకొని కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. చినుకు పడితే ఒడ్లు తడవకుండా తన్లాడుతున్నారు. మండు టెండలో ఒడ్లు ఆరబోసుకొని అవస్థలు పడుతున్నారు. పిడుగు పడితే బక్కజీవి ఒక్కసారిగా కుప్పకూలుడే. వడగాలి తగిలితే వగిత జీవిగా మారుడే. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఒకే వెత. అన్నం పెట్టే రైతన్నకు ఎంతటి దురవస్థ, ఏమిటి దరిద్రం, ఎవరి శాపం ఇది? ఎవరి శాపం ఇది? రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. ఇంతింత మాటలు, సభలు, సమావేశాల్లో తొడలు కొట్టి మీసాలు మెలేసి నేను నల్లమల్ల నుంచి వచ్చిన రైతు బిడ్డని అని మాట్లాడతావు కదా రేవంత్ అన్న. మరి ఏమైంది ఇది? ఇంత అరిగోస రైతులు పడుతుంటే ఒక దిక్కు చేసిన అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒక దిక్కు పిడుగుపాటుకు బలవుతున్నారు, ఒక దిక్కు కరెంటు షాక్లకు బలవుతున్నారు. తన్లాడుతున్నాడు రైతు. తను పండించిన పంటను అమ్ముకోలేక అరిగోసపడుతున్నాడు. మీరు మాత్రము పక్క రాష్ట్రాలకు పోయి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అసలు మేము రైతును రాజును చేసినాము, రైతుకు అద్భుతమైన గిట్టుబాటు ధర ఇచ్చినాము అని మాట్లాడుతూ బయటికి చూడడానికి వారోత్సవాల పేరుతోటి ఇలా ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? అసలు కొనుగోళ్ల పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు. రంగారెడ్డి జిల్లా రాయపోల్లో నేల కొరిగిన వరి రైతు. కాంటా కోసము 4 రోజులుగా ఎదురు చూసిన గౌరయ్య. తేమ సాకుతో కొనుగోలుకు నిరాకరించిన అధికారులు ఆరబెట్టిన వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్నుమూత.
మానుకోట జిల్లాలో పిడుగుపాటుకు రైతు వెంకన్న బలి. ధాన్యం కొనుగోలులో కేంద్రంలోని నెల రోజులుగా నిరీక్షణ. వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా సర్కారు చెలగాటం. పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ, వానదెబ్బ. ప్రాణాలు పనంగా పెట్టి పడిగాపులు పడుతున్న రైతులు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 2 రైతులు వరి కుప్పలపైనే తనువు చాలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ధాన్యం కొనుగోలు కోసం 4 రోజులుగా నిరీక్షిస్తున్న గౌరయ్య వడగాలికి వడ్ల కుప్పపైన ఆయన ప్రాణం వదిలేండు. ఎక్కడిది? నేను చెప్తున్న ఈరోజు వార్తకు చూసుకుంటే ఆల్రెడీ 2 రోజులు గడిచిందంటే ఈ పాటికి ఇంకా పెరిగే ఉంటాయి మరణాలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ధాన్యం కొనుగోలు కోసం 4 రోజులుగా నిరీక్షిస్తున్న గౌరయ్య వడగాలికి వడ్ల కుప్పపైనే ప్రాణం వదిలిందంటే ఎంత ఘోరమైన సంఘటన. చూసిన ఎవరికైనా కూడా మనసు కరిగిపోతుంది, మనసు ద్రవిస్తుంది. అట్లాంటిది నువ్వు నల్లమల్ల నుంచి వచ్చిన రైతు బిడ్డనని చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్న మాటకి నీ ప్రవర్తిస్తున్న తీరుకి ఎక్కడన్నా కొంచెమన్నా సంబంధం ఉందా? మహబూబాద్ జిల్లా కురివి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజుల క్రితం వడ్లు తెచ్చిపోసిన రైతులు నీలం వెంకన్న కాంటా వేస్తున్న సమయంలో పిడుగుపాటు గురై మృత్యుపాత పడ్డాడు. రాష్ట్రంలో కొత్త పథకం కల్లాల్లో మరణ మృదంగం. బక్క రైతుని బలిపీఠం ఎక్కిస్తున్న ప్రభుత్వం. ఇక సన్నాలు 8 రకాలే. జాబితా నుంచి 29 రకాల సన్నాలు అవుట్ అట. ఇక నుంచి 8 రకాల సన్నాలే సాగు చేయాలట. ధాన్యం రకాల కుదింపునకు సర్కారు కుట్రలు. గతంలో 37 రకాల ధాన్యం జాబితా విడుదల. తాజాగా 8 రకాలేనని మంత్రి తుమ్మల వెల్లడి. మిగతా వాటి కోసం బోనస్ ఇస్తారా, ఎగవేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొరవడిన స్పష్టత. బోనస్ భారం తప్పించుకునేందుకే నిర్ణయం. సర్కారు తీరుపై రైతుల్లో అనుమానాలు. నేను గతంలోనే చెప్పినాను, బోనస్ అని చెప్పి అసలు రైతులంతా కూడా రైతు భరోసా కాదు బోనసే కోరుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఆ రోజు రాహుల్ గాంధీ సాక్షిగా చెప్పిందేంటి? సన్న వడ్ల, దొడ్డు వడ్ల, సచ్చు వడ్ల, ఇవి అవి అని చెప్పలే. పండించిన ప్రతి గింజకి బోనస్ అని ప్రకటించారు. ఈరోజు ఏం చెప్పారు? పండించిన సన్నాలకే అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఏం చెప్పారు? 37 రకాల ధాన్యం జాబితా విడుదలలో గతంలో, ఇప్పుడు మాత్రం ఇందులో నుంచి 29 రకాల సన్నాలను అవుట్ చేసి కేవలం 8 రకాల సన్నాలకు మాత్రమే వీళ్ళు పరిమితి ఇచ్చారు. అంటే ఎటు చూసి ఈ పొదుపంతా కూడా రైతు దగ్గర చేయాలా? ఈ మంత్రం అంతా కూడా రైతు దగ్గరనే పాటించాలా? రైతుకు మేము చాలా పెద్దపీట వేసామని చెప్పేసి ఈరోజు రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న వైనం చూస్తుంటే చీకటి బతుకు చిందరమందర. ఖమ్మంలో ఆదివారం రాత్రి చుట్టూ చేరిన వర్షం నీళ్ళ నడుమ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతు. రాత్రిపూట కూడా చూడండి, ఇంతకు మించిన వడదెబ్బ, చివరి మజిలి, ఇంతకు మించిన ఒక నివేదిక తెప్పించుకోండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అయినా కూడా సిగ్గు లేకుండా మాకు ఏమీ తెలియదన్నట్టుగా చాలా అద్భుతంగా ఉందని కొంతమంది మాట్లాడుతున్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు. ఇంతకు మించి ఏం మాట్లాడగలుగుతాం? రైతు ప్రాణాలు పోతుంటే ఉత్సవాలా? దేనికి? అంటే దీన్ని అంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకోవడం. అంటే ఇది కాకుండా మరేదవుతుంది? దీనిపైన ఎవరైనా మాట్లాడుతుంటే మీకు బాజా భజంత్రులు మోగించే వాళ్ళైతేనేమో మీకు భేష్. దీని గురించి ఇలాంటివి వెలికి తీసి మేము ముందుకు తీసుకొచ్చిన మీకు జర్నలిస్టులు నచ్చరు. ఎవరైనా దీనికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళపైన బురద జల్లాలి, అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలి. ప్రతిపక్షం వాళ్ళు వచ్చేసి దీన్ని బయటకు తీసుకొస్తామంటే దాన్ని రాజకీయమని మాట్లాడతారు. కానీ మరి రైతులకు న్యాయం చేసేది ఎవరు? రైతుల తరపున మాట్లాడేది ఎవరు? రైతుల తరపున కొట్లాడేది ఎవరు? ఒక దిక్కున రైతులు ఈ విధంగా గోసపడుతుంటే, ప్రాణాలు వదులుతుంటే మీకు ఎట్లా వారోత్సవాలు చేయాలనిపిస్తుంది, ఉత్సవాలు చేయాలనిపిస్తుంది? ఓవరాల్గా అందుకే చెప్తున్నా కదా, సిగ్గు విడిచి నిజంగా సిగ్గు డాష్ అంటే ఉంటే అంటారు కదా. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. మీకు ఇప్పుడు రైతు ఉత్సవాలు కావాలనా?
పేర్కోండి, వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకోండి. ఇప్పుడు అదే కదా చేస్తారు. ఇంకా 4 ఓట్లు పడతాయేమో, ఎందుకంటే రేపు ఎప్పుడో జెడ్పీటీసీ ఎంపీటీ సెలక్షన్లు పెడతామంటారు కదా, ఆ పేలాలు ఏరుకొని ఓట్ల కోసం ఎదురు చూడు. ఇంతకు మించిన ఇంకా దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా?